హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. తెలుగుదేశం పార్టీ పగ్గాలు మళ్ళీ నారా లోకేష్ గారికి ఇవ్వటం జరిగింది. అసలు దీని వెనకాల వ్యూహం ఏంటి? తెలుగుదేశం పార్టీ రాబోయేటువంటి ఎలక్షన్స్లో కావచ్చు, ఇప్పటి నుంచే తెలుగుదేశం పార్టీకి సంబంధించి నారా లోకేష్ గారికి పూర్తి బాధ్యతలు ఇప్పటికే ఇచ్చింది. దానికి మించి ఈసారి ఇంకా ఇవ్వబోతుందా? ఇంకా నారా లోకేష్ గారిని ముందుకు తీసుకువెళ్ళబోతుందా? ఇవి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. అన్న నమస్తే. అన్న హరీష్ నమస్తే. నారా లోకేష్ గారికి పూర్తి బాధ్యతలు అంటే ఇప్పటివరకు ఇచ్చారు, ఇంకాస్త మెరుగైన బాధ్యతలు టీడీపీ అప్పచెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూస్తారన్న? ఒక గుడ్ మూవ్ అని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ నుంచి ఒక మంచి అడుగు వేశారు అని చెప్పాలి. నారా లోకేష్ గారికి జాతీయ స్థాయిలో ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇవ్వటం అనేది చాలా మంచి నిర్ణయం తీసుకుంది తెలుగుదేశం పార్టీ. మనం చూస్తూ ఉంటాము, క్రికెట్ రాజకీయాలు కాస్త దగ్గర అప్పుడప్పుడు పోల్చాల్సిన పరిస్థితి వస్తూ ఉంటాం. క్రికెట్ లో మనం చూస్తే ఒక అద్భుతమైన ఆటగాడు ఉంటాడు, 35 ఏళ్ళు ఉంటాయి. సో ఒక అప్కమింగ్ ఆటగాడు ఉంటాడు, అంతకు మించిన ఆటగాడు కాకపోయినా ఎంతో కొంత బాగా ఆడుతుంటాడు. అతనికి 25 ఏళ్ళు 26 ఏళ్ళు ఉంటాయి. అతన్ని కెప్టెన్ చేస్తారు. అప్పుడు మనం అడుగుతాం, 35 ఏళ్ల వ్యక్తి కెప్టెన్ గా ఉన్నప్పుడు అతను కూడా బాగా ఆడుతున్నప్పుడు అతను తీసేసి కింద స్థాయి వ్యక్తికి 25 ఏళ్ల వ్యక్తికి ఎలా ఇచ్చారు, అనుభవం లేదు కదా అని మనం అనుకుంటాం. కానీ భారత జట్టు గురించి యాజమాన్యం ఏమనుకుంటుంది అంటే, భారత క్రికెట్ జట్టు గురించి బీసీసీ ఏమనుకుంటుందంటే, సో రాగల 10 ఏళ్ల పాటు జట్టుకు నాయకత్వం వహించగలిగిన ఒక వ్యక్తిని మనం గుర్తించి వాళ్ళకి ఇవ్వాలి. 35 ఏళ్ళు అంటే ఖచ్చితంగా మరో 2 ఏళ్లు ఆడి అతను రిటైర్ అయిపోతారు. వయసు క్రికెట్ లో 35 ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ రిటైర్మెంట్ వయసుకు వచ్చినట్టు. సో అతన్ని మనం రిటైర్ అయిపోతారు, రేపో మాపో రిటైర్ అయిపోతారు. ఇంకా అతను గొప్ప ఆటగాడే కావచ్చు, కానీ రిటైర్మెంట్ కి దగ్గరకు వచ్చినప్పుడు భావి భారత కెప్టెన్ ని ఎంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అందుకే 25 ఏళ్ళు వాళ్ళకు కూడా మనకి జట్టు బాధ్యతలు ఇస్తా ఉంటారు. సో ఆ రకంగా మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ద బెస్ట్, ఒక విజనరీ లీడరు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మనకు దేశంలో పోటీ పడుతుందంటే ఆయన లాంటి నాయకులు మన రాష్ట్రంలో ఉండడం కారణంగానే మనము తెలుగు వాళ్ళకి ఇంత గర్వంగా ఉన్నామని చెప్పుకోవచ్చు. ఒక హైదరాబాద్, మనం ప్రపంచ దేశాల్లో హైదరాబాద్ గురించి మనం మాట్లాడుకున్నా, ఐటీ గురించి మాట్లాడుకున్నా, భవిష్యత్తు గురించి మాట్లాడుకున్నా, ఇక్కడ పరిశ్రమల గురించి మాట్లాడుకున్నా, తెలుగువాడి ఆత్మగౌరవం గురించి మాట్లాడుకున్నా, ఖచ్చితంగా అందులో విజనరీ లీడరు చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంటుంది. అయితే అట్లని చెప్పేసి ఆయన ఆల్మోస్ట్ 75 ఏళ్ళు వచ్చేసినాయి ఆయనకి. సో ఈ క్రమంలో ఒక కొత్త కెప్టెన్ ఎంచుకోవాల్సిన ఆవశ్యకత తెలుగుదేశం పార్టీకి ఉంది. భావి భారత నాయకత్వాన్ని వాళ్ళు ఆహ్వానించాలి. సో ఎప్పుడు ఆహ్వానిస్తారు? ఇప్పుడు ధోని బాగా ఫిట్ గా ఉన్నప్పుడే మనం విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ ఇచ్చారు. ఎందుకంటే ధోని నేతృత్వంలో రాటు తేల్తాడు విరాట్ కోహ్లీ అని. విరాట్ కోహ్లీ జట్టులో ఉన్నప్పుడే రోహిత్ శర్మకి ఇచ్చారు. రోహిత్ శర్మ జట్టులో ఉన్నప్పుడే శుభ్మన్ గిల్ కి ఇచ్చారు. అంటే ఏంటి, సీనియర్ ప్లేయర్ ఉండగానే జూనియర్ ప్లేయర్ కి ఇస్తే వాళ్ళు తర్ఫీదు అవుతారు. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇంకా యాక్టివ్ గా, ఇంకా ఆయన వయసు 75 కానీ 25 ఏళ్ల వ్యక్తిగా పనిచేస్తారు ఆయన. సో ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి వారసత్వంకి నారా లోకేష్ సరైన వ్యక్తి కాబట్టి ఆయనకి ఇచ్చారు. ఫస్ట్ థింగ్, మనకి ఇప్పుడు నాయకత్వం మార్పు అవసరం కాబట్టి ఇచ్చారు. దానికి సంబంధించి మనం చెప్పుకున్నాం. రెండవ అంశం, మరి నారా లోకేష్ అయినా మరెవరు లేరా అంటే, ఇక్కడ మనం అవునన్నా కాదన్నా మనం చెప్పుకోవాల్సింది, భారతదేశంలో వారసత్వ రాజకీయాలను మనం కాదనలేము. వారసత్వ రాజకీయాలను మనం కాదంటే అసలుకి పార్టీలో చాలా మంది ఒప్పుకోరు. పార్టీలో ఒక సీనియర్ వేరే వాళ్ళకి ఎవరికైనా బాధ్యతలు ఇస్తే సగం మంది వ్యతిరేకిస్తారు. అట్లా కాదు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు అంటే వారసత్వంగా ఆయనకి ఇస్తే అందరూ ఓకే చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆ రోజు అందరూ ఓకే చేశారు. రామారావు నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అందరూ ఓకే చేశారు. ఎందుకంటే ఆయన కూడా ప్రూవ్ చేసుకున్నారు, కుటుంబ సభ్యుడు కూడా యాక్సెప్ట్ చేశారు. అలాగే లోకేష్ గారిని కూడా అట్లానే వాళ్ళ కుటుంబ సభ్యుడు కాబట్టి డెఫినెట్ గా యాక్సెప్ట్ చేస్తారు. పైగా నారా లోకేష్ గారు నిరూపించుకున్నారు తనని తాను. నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర ప్రారంభించక ముందు ఒక లెక్క అయితే, ఆ యువగళం పాదయాత్ర ప్రారంభించిన తర్వాత ఒక లెక్క. ఆయన ట్రాన్స్ఫార్మ్ అవుతున్న తీరు మీరు చూడండి. డెఫినెట్ గా శరీరం పరంగా అంటే భౌతికంగా ఆయన ట్రాన్స్ఫార్మ్ అయిన తీరు, నాలెడ్జ్ పరంగా ఆయన ట్రాన్స్ఫార్మ్ అయిన తీరు, ఆయన అందరితో మాట్లాడే విధానంలో ట్రాన్స్ఫార్మ్ అయిన తీరు. ఇంతకు ముందు నారా లోకేష్ వేరు, ఇప్పుడు చాలా పరిణితి చెందిన నారా లోకేష్ గారు ఉన్నారు. ఇవాళ ఆయన కూటమిలో కూడా ఏ రకంగా కలుపుకుపోతారో మనం చూస్తున్నాం. ప్రతిదానికి పవన్ అన్న అని మాట్లాడతారు. అంటే కూటమి ధర్మాన్ని, కూటమిలో కలుపుకుపోయే తత్వాన్ని కూడా నారా లోకేష్ పుడికి పుచ్చుకున్నారు.
రెండో అంశం, నారా లోకేష్ ఏం కావాలి నాయకుడికి, అందరినీ కలుపుకుపోవాలి, అందరినీ మనం చాలా హ్యూమన్ టచ్ ఉండాలి. ఆ హ్యూమన్ టచ్ నారా లోకేష్ లో ఉన్నది. మొన్న మనం అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు మనం చూసాం, ప్రతి నాయకుడిని, ప్రతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేని ఆ కుటుంబ సభ్యుల్ని పిలిచారు. ఆయన డిన్నర్ ఇచ్చారు, ప్రతి ఒక్కరికి డిన్నర్ ఇచ్చి ఒక్కొక్క జిల్లాను ఒక్కొక్క రోజు పిలిచారు. పిలిచి వాళ్ళ ఆ జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలందరినీ పిలిచి కూర్చోబెట్టి డిన్నర్ ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడారు. అది జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, అందరితో ఆయన మెలిగిన విధానం చాలా మంది ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత విజనరీ, ఇవాళ అనేక గూగుల్ డేటా సెంటర్ వచ్చిందన్న, మొన్న మిట్టల్ కంపెనీ వచ్చిందన్న, ఇలాగ అనేక కంపెనీలు తీసుకురావటంలో డెఫినెట్ గా నారా లోకేష్ గారి పాత్ర అనిర్వచనీయం అని చెప్పాలి. సో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి అడుగు జాడల్లో రాటు తెలుతున్న నాయకుడు నారా లోకేష్. అది విజనరీ అనే అంశంలో కావచ్చు, కలుపుకుపోయే అంశంలో కావచ్చు, ఇంకా చెప్పాలంటే అతను ఒక ట్రబుల్ షూటర్ కూడా. హరీష్, నేనంటాను చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ ట్రబుల్ షూట్ చేయగలిగిన వ్యక్తి నారా లోకేష్ గారు అంటాను. నారా లోకేష్ గారు నిర్ణయాలు చాలా వేగంగా తీసుకోగలుగుతారు. నేను ప్రత్యక్షంగా చూశాను అది. 2014 నుంచి 2019 కాలంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏ రకంగా నిర్ణయాలు ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. అప్పటికే పప్పు అని చాలా మంది కొంత దుష్ప్రచారం చేస్తున్న సందర్భంలో ఆయన దగ్గరగా చూసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను, ఆయన నిర్ణయాలు చాలా వేగంగా తీసుకుంటాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారి కంటే వేగంగా నిర్ణయాలు, తెలివైన నిర్ణయాలు వేగంగా తీసుకోగలిగిన నాయకుడు నారా లోకేష్. కాబట్టి ఏ కోణంలో చూసినా నారా లోకేష్ గారు పర్ఫెక్ట్ చాయిస్ తెలుగుదేశం పార్టీకి, పర్ఫెక్ట్ టైం ఇది తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడిగా, తెలుగుదేశం పార్టీకి సంబంధించి నడిపే ఒక శక్తిగా, చోదక శక్తిగా నారా లోకేష్ గారిని ప్రొజెక్ట్ చేయటము, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనకి ఇవ్వటం అనేది 100% తెలివైన నిర్ణయము, ఒక సబబైన నిర్ణయం అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. హరీష్, సో డెఫినెట్ గా నెక్స్ట్ ఒక మంచి వ్యూహంతో వెళ్ళేటువంటి ఒక ఆ చాతుర్యత కూడా ఆయనలో ఉంది అని మనం అనుకోవచ్చు కదా. డెఫినెట్ గా లౌక్యం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, వేగం ఉంది నిర్ణయాలు తీసుకోవటంలో. సో అందరిని కలుపుకుపోయే తత్వం ఉంది. ఈ రకంగా చూసుకుంటే అన్ని రకాలుగా నారా లోకేష్ గారు పర్ఫెక్ట్ మ్యాన్ అని చెప్పి మనం మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్పి మనం అనుకోవచ్చు. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఏదేమైనా సరే నారా లోకేష్ గారు ఫ్యూచర్, ఏదేమైనా కానీ నారా లోకేష్ గారు ఫ్యూచర్ టీడీపీకి సంబంధించి సారథి, రథసారథి, ముందుండి నడిపించడంలో తండ్రికి మించిన తనయుడిగా దూసుకు వెళ్ళేటువంటి తత్వంగా మనం ఆయన చూసుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి వచ్చిన తర్వాత తీసుకున్నారు అని చెప్పి కొంతమంది అన్న తర్వాత కూడా ఆ తర్వాత పార్టీ కేడర్ని, ప్రజలని, ముఖ్యంగా ప్రజలను కూడా ఆయన వైపు తిప్పుకోవటంలో, పార్టీని నిలబెట్టి ముందుకు తీసుకువెళ్ళటంలో చాలా అనూహ్యమైనటువంటి స్పందన ఆయన తీసుకొచ్చుకున్నారు. అలాంటిది ఇప్పుడు లోకేష్ గారు కూడా అన్ని కష్టాలను, అన్ని ట్రోల్స్ను అధిగమించి చాలా తనని తాను నిరూపించుకుంటూ, ఎన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చినా, ఫ్యామిలీని తిట్టినా, ఆయన్ని వ్యక్తిగతంగా బాడీ షేమింగ్ చేసినా కూడా ఇంత బాధ్యతగా, ఇంత హుందాగా ఆయన పార్టీ పట్ల, పార్టీని తీసుకువెళ్ళటంలో చాలా అద్భుతమైనటువంటి విధానాలను ముందుకు తీసుకెళ్లారని అనుకోవాలి. సో ఆయనకి మించినటువంటి రథసారథి తెలుగుదేశం పార్టీకి నాకు తెలిసి ఇప్పుడున్న వాళ్ళలో ఎవరు లేరని మాత్రం అనుకోవచ్చు.